హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సుబ్బు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో అయితే కేంబ్రిడ్జ్లో స్నోఫాల్ అయితే పడుతుంది, దాని గురించి అయితే చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్. మామూలుగా లేదు. టైం ఇప్పుడు 3 o'clock అయింది. కేంబ్రిడ్జ్లో ఉన్నాను, నేను మా ఇంటి ఎదురు ఉన్నాను. సో ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. సో కొత్తగా వచ్చే ఇంటేక్ వాళ్ళకి జాగ్రత్త, స్నోఫాల్ అయితే బాగా పడుతుంది. నెక్స్ట్ 2 weeks అయితే ఉండిద్ది. సో ఈ 4th, ఇప్పుడు 5th అయింది. సో మీకు నెక్స్ట్ 7th 8th గారు పడుద్ది. సో ఈ లోపు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇది బాగా స్కిడ్ అయిపోతుంది. ఇది చూసారా? నీకు ముందు చూస్తా, ముందుగా చాలా బాగుంది. నేను ఇలా అది ఎప్పుడూ చూడలేదు. సో ఇండియా వచ్చిన తర్వాత చిన్న చిన్నగా పడింది, కానీ మరీ ఇంతగా హెవీగా అయితే కేంబ్రిడ్జ్లో అయితే ఎప్పుడూ పడలేదు. సో ఒకసారి మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా బాగుంది. చిన్న హ్యాట్ అయితే పెట్టాను, నా డెలివరీ గ్లౌజులు అయితే వేసుకొచ్చాను. సో చూద్దాం, ఈరోజు కొద్దిగా ముందుకెళ్ళి చేద్దాం. అసలు మామూలు లేదు. ఇక్కడ చూపిస్తాను కార్లు ఎన్ని, ఎట్లా మంచిగా ఓడిపోయిందో, ఎక్కడైతే ఎట్లా ఉందో ఒకసారి చూడండి. సో ఇది నేను ఉండే ప్లేస్ అయితే ఎట్లా ఉంది ఫ్రెండ్స్. సో నేను శాంతా క్లాజెస్ అయితే వేసుకొచ్చాను. బొమ్మ ఇదైతే కొద్దిగా చలాపింది, సో అందుకని వేసుకున్నాను. కారు మొత్తం మీద పడిపోయింది. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇందాకైతే చాలా పడింది. ఇంకా నాకు తెలిసి మార్నింగ్కి చాలా తగ్గిపోయింది. ఇప్పుడైతే ఏం లేదు. సో మామూలు లేదు బ్రో. ఏదో అప్పుడు ఢిల్లీ చదువుకోవాలి, ఎరగ తీయాలి, పొడిచేస్తాం, చంపేస్తాం, ఏదేదో చదువుకుంటాం. ఎరగొచ్చాక మరలా అన్ని పాటలు అన్నీ వారాలి. అప్పుడు అయిపోయింది, అప్పుడే వాటర్ అయిపోయింది. చూడండి సౌండ్ ఎలా అవుతుందో చూడండి. ఇక్కడ మనమే స్టెప్ వేద్దాం, ఇక్కడ. అదిగో మన కార్, అదిగో ఫ్రెండ్స్, మన కార్ అక్కడ ఉంది. సో ఇది రౌండ్ అబౌట్ అంటారు ఇక్కడ. ఇది ఒక జంక్షన్, ఇదో జంక్షన్, ఇదో జంక్షన్. అది ఇటు ఏమన్నా ఎంట్రీ. సో ఇలా ఉంది ఇది. చూడండి, డేయర్ లాగా ఆకులన్నీ అయితే రాలిపోయింది ఫ్రెండ్స్. ఏం చేస్తాం, ఎట్లా ఉంది ఇది. సో మామూలు ఎదురు ఏం చేయాలి. ఇదిగో మన కారు మీద ఎవరో ఏదో పిచ్చి గీతల గారు రాశారు. వెళ్ళి చూద్దాం, ఆగండి ఏం రాశారు. ఇక్కడ వాటర్ అయిపోయింది అప్పుడే. చూడండి మొత్తం వాటర్ ఏదో రాశారు మొత్తానికి. నల్లరి మీద ఏదో రాశారు. సర్లే, ఇది అయిపోతుంది, ఎప్పుడే కరిగిపోతుంది ఇక్కడ. ఎందుకంటే చెట్టు ఉంది కదా, చెట్టు మీద నుంచి వాటర్ పడుతుంది. లేదు, నేను ఏదో అనుకున్నాను. మొత్తం అయితే ఫ్రీజింగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంటేక్ వచ్చే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉందండి. గ్లౌజులు, క్యాప్, వెంకీ క్యాప్ పెట్టుకుంది. మన దొంగల సీన్లో దొంగలు ఉంటాయి చూడు, ఇదివరకు పాత సినిమాలో, అలాంటి మంకీ క్యాపులు తెచ్చుకోండి. లేకపోతే మాస్క్ ఏమైనా తెచ్చుకోండి, పెద్ద ఏవో ఉంటాయి కదా, డెకట్లాంట్లో ఏవో ఉంటాయి. ఎక్కడ తీసుకోండి కావాలంటే. సో ఇక్కడికి వచ్చినా కొద్ది కాస్ట్ ఉంది. ఇది నాకు తెలిసి ఇండియాలో కూడా ఒకే కాస్ట్ అనుకున్నాను. ఎక్కడ 8,000 పెడితే మంచిది వచ్చింది. సో ఇండియాలో గారు వచ్చింది అని అనుకుంటున్నా. డెకట్లాంట్లో 8,000 9,000 పెడితే. సో అక్కడ నుంచి తెచ్చుకుంటాం కన్నా ఇక్కడే తెచ్చుకోండి. అక్కడ నుంచి వేరే లగేజ్ తెచ్చుకోవచ్చు. అంతంత హెవీగా వేసుకుని, లేకపోతే మీరు వచ్చేటప్పుడే మీద వేసుకొని వచ్చేయచ్చు, ఏం కాదు. సో అమ్మో, నాకు చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్, నిజంగా మామూలు లేదు. ఇగో ఈ గ్లౌజులు వేసుకున్నా కానీ 3 వేసుకున్నా గ్లౌజులు ఇవి, అయినా కానీ మామూలు లేదు. ఇంకొచ్చేవాళ్ళు ఎత్తుండాలి. 2 సంవత్సరాలు నాకే తడిసిపోతుంది, వణికిపోతున్నాయి కింద అంతా. మరి మీరు జాగ్రత్తగా రావాలి వచ్చేవాళ్ళు. మరి నేనైతే ఇంకేం చెప్పలేను. సో చూసారు ఎట్లా అయితే ఉందో. సో అంటే ఎప్పుడు ఎట్లా పడదు, ఈసారి పడింది. పడతా ఉంటే అప్పుడప్పుడు, అంతే, పడదని కాదు. చూసుకొని రాని మీరే, ఇంకేం చేస్తాం. ఎట్లా ఉంది ఇది నా ఫస్ట్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూకేలోనే. నేను కాలేజ్కి వచ్చినప్పుడు కొద్దిగా మా హ్యాట్ఫీల్డ్ అయితే కొద్దిగా పడింది, మరీ అంత అయితే కాదు. సో నేను ఫస్ట్ టైం చూసింది అయితే ఇది ఎంత అయితే పడింది. 22లో పడిందంట. మా ఫ్రెండ్స్, మా సీనియర్స్ కొంతమంది చెప్పారు
23లో కూడా ఏం లేదు, ఏదో అట్లా అట్లా పడింది నేను వచ్చినప్పుడు. తర్వాత 24లో అయితే అసలు ఏమీ లేదు, స్నోఫాలే లేదు అసలు 24లో అయితే. సో నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తుంది స్నోఫాల్ కేంబ్రిడ్జ్లో. సో ఇంకా నెక్స్ట్ ఎవరన్నా వచ్చే వాళ్ళకి ఇంకా ఉంది, పడిద్ది, ఎప్పుడు పడిద్దో చెప్పలేము. సో నేనైతే ఈరోజు చూపించారు మ్యాప్లో, ఐ మీన్ వెదర్లో చూపించారు. సో నేను చూశాను, కానీ ఫస్ట్ స్టార్టింగ్ వర్షం పడింది. సర్లే ఇంకా పడదలే అని నేను పొనుకున్నాను. తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా స్నో పడుతుంది రారా అంటే, ఇంకా 2:33 అయింది టైం వచ్చేసరికి. ఇక స్నో పడతా ఉంది, ఇదంతా నేను చూడలేదు అసలు. మా కారులో అన్నీ స్నో పడతా ఉంది. చూసేలోపు ఇప్పటికి అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేను రాకముందు 2 నుంచి స్టార్ట్ అయిందంట, బాగా పడింది అంట 2కి. అప్పటికే చాలామంది వీడియోలు ఫోటోలు దగ్గర తీసి పెట్టేశారు. సో ఏఆర్ కాలేజ్ అయితే చాలా బాగుంది. సో నేనైతే యాడ్ఫీల్డ్లో ఉంటానే, కానీ నా కాలేజు నేను ఎప్పుడు ఎక్కడే ఉంటాను. మా ఫ్రెండ్స్ అంతా ఏఆర్ కాలేజ్ వాళ్ళే. సో నేను మా కాలేజ్ కన్నా ఈ కాలేజ్కి ఎక్కువ తిరిగాను. సో ఎవరన్నా ఈ నెక్స్ట్ ఇంటేక్ వాళ్ళు వచ్చేవాళ్ళు క్రికెట్ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. సో మాకు టీమ్స్ ఉన్నాయి ఇక్కడ, కొన్ని టీమ్స్. సో ఎవరన్నా ఉంటే కన్ఫామ్గా మేము టీంలో అయితే తీసుకుంటారు. మాకు నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి అయితే మ్యాచెస్ అయితే ఉన్నాయి. వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వచ్చి రిజిస్టర్ అవ్వండి, నాకైతే మెసేజ్ చేయండి చాలు, నేనే తీసుకెళ్తాను. ఐ మీన్ వస్తే మీరు చెప్తే అడ్రస్, అక్కడికి వస్తే చాలు. ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ ద్వారా కొంచెం టైట్గా ఉంది, జాబ్స్ ద్వారా కొంచెం చిక్కట్లేదు. సో చూసుకొని మీరు వచ్చేటప్పుడు కొంచెం బ్యాకప్ మనీ పెట్టుకొని రండి. ఇక్కడికి వచ్చాక ఎంపటినైతే జాబ్స్ అయితే చెక్కవు, 1 or 2 months అయితే వెయిట్ చేయాలి అంతే. మీరు ఇక్కడికి వచ్చినాక తిరగాలి, బాగా తిరిగి రూమ్స్, జాబ్స్ అన్నీ మంచిగా సెట్ అయిన తర్వాత, కాలేజ్ మొత్తం సెట్ అయిన తర్వాత మీరు అన్నీ చూసుకొని చేసుకోండి. సో ఇక్కడ స్కామ్స్ అయితే బాగా జరుగుతున్నాయి, సో జాగ్రత్త. మామూలుగా లేదు ఫ్రెండ్స్, -5 ఉంది. ఈ మంచులో బయటకు వచ్చి ఆడుకోవడం అంటే ఏదో అనుకుంటున్నా, చేతులు ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇంతవరకు ఏదో లాక్ చేద్దామని వచ్చా, వల్ల కావట్లా. ఎంత వేసుకున్నా కానీ ఇక్కడ చలి మామూలుగా లేదు. ఏం ఆపట్లేదు, నేనే జస్ట్ జర్కిన్ వేసుకుని వచ్చేసా. మైన మామూలుగా లేదు అసలు. ఈ కాటన్ చూసారు ఎన్ని ఎట్లా ఉన్నాయో, మా కారం మారింది, అది ఫ్రీజ్ అయిపోయింది నాకు తెలిసి. బాహుబలే మామూలు లేదు ఫ్రెండ్స్, పరిగెత్తి జారిపోయి కింద పడతాను. బాయ్ ఫ్రెండ్స్.